హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే జననాయక నుంచి న్యూ సాంగ్ ఒకటి వచ్చింది. అంటే చిన్నపిల్లతో సాంగ్. ఆల్రెడీ ఇది మనకి అఫీషియల్గా కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఇది మన భగవంత్ కేసరి మూవీకి రీమేక్ అని. సో ఆ సాంగ్ సేమ్ యాజ్ ఇట్ ఈజే ఉంది, లిరిక్స్ మారాయి అంతే. మనకి ఇంకా తెలుగులో రిలీజ్ అవ్వలేదు కాబట్టి లిరిక్స్ గురించి నాకు పెద్ద ఐడియా లేదు. సో అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ సాంగ్ గురించి మాట్లాడాలి. ఫస్ట్ సాంగ్ నిజంగా నాకు గ్రాఫిక్స్ కానీ వెనకాల విఎఫ్ఎక్స్ ఈజీ కన్నా నాకు నిజంగా చాలా బాగా నచ్చాయి. అండ్ మెయిన్ హీరోగా చాలా యంగ్గా కనిపిస్తున్నారు. అంటే భగవంత్ కేసరిలో క్యారెక్టర్ సేమ్ బాలకృష్ణ గారిలాగే యాజ్ ఇట్ ఈజ్ ఉంది. బట్ ఇందులో పోలీస్ ఆఫీసర్ అని ఆల్రెడీ పోలీస్ ఆఫీసర్ అని మన టీజర్లో కూడా చూపించారు మనకు స్టార్టింగ్ అనౌన్స్మెంట్ వీడియోలోనే. ఓకే, బట్ కొన్ని అంటే నేను అనుకుంటున్నాను, నాకు ఎందుకో చిన్న స్టోరీ మార్చారేమో అని చిన్న డౌట్. సో అది ఇంకా క్లారిఫై నాకైతే రాదు, బజ్ అయితే ఇంకా రాలేదు ఏమీని సోర్స్ వరకు నాకైతే. కానీ చిన్నది ఏదైనా మార్చుంటారేమో అనుకుంటున్నాను, ఎందుకంటే తెలుగులో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒకటి మార్చే ఉండాలి, లేకపోతే మనం చూడలేం కదా. సో సేమ్ స్టోరీ హీరో మారినంత మాత్రాన మనం వెళ్ళి చూడలేం కదా. అంటే ఆల్రెడీ చూసిన సినిమాకి వెళ్ళి డబ్బులు పెట్టి వెళ్ళలేం కదా. సో అందుకని. కానీ సాంగ్ వరకు వస్తే నిజంగా పాప్ క్యారెక్టర్ కూడా చాలా మంచి క్యారెక్టర్ అమ్మాయినే తీసుకున్నారు. నిజంగా చాలా బాగా యాడ్ చేశారు ఆ సాంగ్లో కూడా. అండ్ వాళ్ళిద్దరి మధ్యన బాండ్ నిజంగా చాలా బాగా కనెక్ట్ అయింది నిజంగా. ఇప్పుడు బాలకృష్ణ గారిది అతనిది ఎలా కనెక్ట్ అయిందో ఆ పాపది, అండ్ వీళ్ళిద్దరిది కూడా అలాగే కనెక్ట్ అయింది. అండ్ సాంగ్ చాలా బాగుంది. నాకు ఆ వెనకతలు విఎఫ్ఎక్స్ ఇప్పుడే ఆల్రెడీ చెప్పాను. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా ప్లెజెంట్గా సైలెంట్గా వెళ్ళింది, అది బాగా నచ్చింది. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ మన అనిరుద్ధ్ గారి గురించి చెప్పక్కర్లేదు కదా. సో చాలా బాగా ఇచ్చారు. అండ్ ఫస్ట్ సాంగ్ ఆల్రెడీ మన ఛానల్లో బ్లాక్ బస్టర్, అంటే సాంగ్ బ్లాక్ బస్టర్ అయింది, మన ఛానల్లో వచ్చింది. అండ్ ఇది కూడా చేయాలి కాబట్టి ఖచ్చితంగా చేస్తున్నాను. మన ఛానల్ ఇప్పటివరకు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పటివరకు ఉంటాను.